నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక రాయలసీమలో సైతం తుడిచిపెట్టుకుపోయింది. రాయలసీమలో ఏకపక్ష విజయం దక్కించుకుంటామని, ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు తమవేనని, గోదావరితో పాటు దక్షిణ కోస్తాల్లో సీట్లు తగ్గినా టోటల్ గా ఒక 100 సీట్లతో అధికారంలోకి వస్తామని వైసీపీ భావించింది. కానీ రాయలసీమలో అంచనా తప్పింది. ఉత్తరాంధ్రలో కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది వైసీపీ. అది కూడా విశాఖ మన్యం ప్రాంతంలోని అరకు, పాడేరులో మాత్రమే విజయం సాధించింది. అయితే విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన అక్కడి ప్రజలు ఆహ్వానించలేదు, కనీసం స్వాగతించలేదు. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా విశాఖ నగరవాసులు ఆ పార్టీకి దూరం పెట్టారు. ఇక ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర వైసీపీని తిరస్కరించింది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోయినా ఉత్తరాంధ్ర మాత్రం ఆ పార్టీకి వెనుదనుగా నిలుస్తూ వచ్చింది. అటువంటి చోట వైసీపీ 2019 ఎన్నికల్లో మాత్రమే ప్రభావం చూపగలిగింది. 34 సీట్లు ఉన్న ఉత్తరాంధ్రలో 2014 ఎన్నికల్లో 9 స్థానాలను గెలుచుకుంది. ఇక అదే 2019 ఎన్నికల్లో 28 సీట్లతో ఆధిక్యత కనబరిచింది. ఇక ఈ ఎన్నికల్లో మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖ నగరం ఆ పార్టీని ఆదరించలేదు, కనీసం దగ్గర చేర్చుకోలేదు. ఇక నగరంలోని 4 నియోజకవర్గాల్లో కనీసం గెలుపన్నదే పలకరించలేదు. ఇక ఈ ఎన్నికల్లో 15 స్థానాలకు గాను 13 చోట్ల విశాఖలో విజయం సాధించింది కూటమి. అయితే ఇప్పుడు వైసీపీకి అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. ఇక ఆ పార్టీ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరాటానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దానికి ఒక్కరోజు ముందే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రామకుమారి తదితరులు వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఇక అదే బాటలో మరికొందరు నేతలు ఉన్నారు. ఇక వైసీపీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి. ఇక ప్రస్తుతం వైసీపీకి వలస నేతలే దిక్కయ్యారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో రాజకీయాలు నడుపుతున్నారు. ఇక అదే మాదిరిగా విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ సైతం విశాఖ జిల్లాపై ఫోకస్ పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో నాయకులు జారిపోతున్నారు, పార్టీ శ్రేణులు డేలా పడుతున్నారు. ఈ పరిస్థితిని ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. మరి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.